ఇక్కడ బ్యాక్ కోమింగ్ స్టార్ట్ చేస్తాము. బ్యాక్ కోమింగ్ స్టార్ట్ చేస్తాము. బ్యాక్ కోమ్ చేయండి. మీరు ఎంత బ్యాక్ కోమ్ చేస్తే మీరు అంత బౌన్స్ వస్తుంది. మీరు బ్యాక్ కోమ్ ఏదో చేసామా అన్నట్టుగా అట్లా చేస్తే అది బౌన్స్ రాదు. పఫ్ ఎందుకు మీ ఏదైతే పఫ్ కానీ ఇక్కడ క్రౌన్ ఏరియా కానీ ఎందుకు రావట్లేవు అని అంటే మీరు చేసేటప్పుడు భయపడి ఎక్కువ బ్యాక్ కోమ్ చేయట్లేదు. బ్యాక్ కోమ్ చేయకపోతే రాదు. మీరు బ్యాక్ కోమ్ స్ట్రాంగ్గా చేయకపోతే పఫ్ అనేది నీట్గా షేప్ రాదు. రూట్ వరకు ప్రెస్ చేయాలి. మీరు మొత్తం కింద వరకు ప్రెస్ చేయట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారు, బ్యాక్ కోమ్ చేసి హాఫ్ ఆపేసేసరికి ఏమవుతుందంటే కింద వరకు వెళ్ళట్లేదు. బ్యాక్ కోమ్ హాఫ్లో ఉండిపోతుంది. దానిపైన స్ప్రే చేశారనుకోండి ఆ హాఫ్లోనే ఆగిపోతుంది. మళ్ళీ మీరు తీయడానికి ట్రై చేస్తే రాదు. సో అప్పుడు షేప్ ఏమవుతుంది, స్టార్టింగ్ ఫ్లాట్, మధ్యలో బౌన్స్, రిమైనింగ్ ఫ్లాట్ అవుతుంది. సో బౌన్సీనెస్ మొత్తం సేమ్గా ఉండాలి అంటే మీరు రూట్ దగ్గర వరకు బ్యాక్ కోమ్ చేయాలి కంపల్సరీగా. 1 by 1 హారిజాంటల్ సెక్షన్ తీస్తూ బ్యాక్ కోమ్ చేస్తూ రావాలి. మీరు ఎంత థిన్ సెక్షన్ తీసుకొని ఎంత బ్యాక్ కోమింగ్ బాగా చేసుకుంటే అంత బౌన్సింగ్ వస్తుంది. కావాలంటే తగ్గించుకోవచ్చు. పెంచాలి అని అంటే మళ్ళీ బ్యాక్ కోమ్ ఓపెన్ చేసి చేయడం కష్టం. సో అందుకే ఫస్ట్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఇచ్చినా సరే